V9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. బోర్డు మెంబర్లందరూ కూడా కూర్చున్నారు. విశాఖ మాధవధార వద్ద హార్బర్ అండ్ పోర్ట్ పెన్షనర్స్ పిక్నిక్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఒక్క నిమిషం. 5% కూరగాయల బేరాలు ఆడుతూ చివరికి మాత్రం 8.5% బ్రహ్మాండమైనటువంటి హైకే. మా సంస్థ స్థాపించి ఇప్పటికీ 29 సంవత్సరాలు అయింది. 29 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం పిక్నిక్ చేస్తున్నాము. మా సభ్యులు వస్తున్నారు, దిగ్విజయం చేస్తున్నారు. పత్రికాధిపతులు, పెద్దలు, మా యూనియన్ నాయకులు, పెద్దలు నరసింహన్ గారు సీనియర్ మోస్ట్ నాయకులు మన పోర్టు యూనియన్లో ఉన్నారు. ఆయన చాలా ఓపిక లేకపోయినా చాలా ఇబ్బంది పడుతూ వచ్చి మా కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నారు. అలాగే మా సెక్రటరీ రిపోర్ట్ చేస్తున్నారు. తర్వాత మా ఎడిషనల్ అన్నపో నారాయణరావు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన చేస్తున్నారు. పిల్ల అర్జున్ గారు, చాలామంది మిత్రులు, దగ్గర గారు కూడా డొనేషన్ ఇవ్వడమే కాకుండా అలాగే ప్రసాద్ గారు, వీళ్ళంతా చాలామంది వచ్చి మాకు సరిపల్లి నుంచి మహిళా మనులు రావడం మరీ గొప్పతనం. ఇలాగ చాలామంది వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నామంటే మాకు చేతనైనంత వరకును ఈ యొక్క చిన్న వనభోజనాలు పెట్టడం, వాళ్ళందరినీ మేము మా సమస్యలు కొన్ని సాల్వ్ చేయడం ఇవన్నీ చేస్తున్నాం. చేయగా కొన్ని అవుతున్నాయి, కొన్ని అవ్వలేదు. మనం మొన్న పెన్షన్ అదాలత్లో మేము గట్టిగా ఫైట్ చేస్తే మగాళ్ళకే పెన్షన్ కార్డులు ఇచ్చారండి, మహిళలకు ఇవ్వలేదు. మేము పెద్ద ఫైట్ చేసాము, కానీ మహిళకి నెక్స్ట్ చూద్దామండి, ఇది అయిపోయినవ్వండి అన్నారు వాళ్ళు అదాలత్లో. అందు గురించి వాళ్ళకు కూడా మన కార్డు ఇవ్వాలా. ఈ యొక్క పెన్షనర్ల సమస్యలు చాలా వేగం ఈ కొత్త చైర్మన్ గారు కొంచెం చర్య తీసుకుంటున్నారు, కానీ ఇంకా చాలదు, ఇంకా చెయ్యాలి. శివప్రకాశ్రావు, నేను హార్బర్ అండ్ పోర్ట్ పెన్షనర్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా నేను నా విధులు నిర్వర్తిస్తున్నాను. మనకి 1/1/2022 నుంచి రావాల్సిన వేజ్ రివిజను మొన్న 27/9/2024 నాడు 5 ఫెడరేషన్లో అగ్రిమెంటు చేసుకున్నాయి. అగ్రిమెంటు చేసిన 90 రోజుల్లోనే మాకు రావాల్సిన ఎరియర్స్ మాకు పే చేయాలి. కానీ గవర్నమెంటు విధానం ఏంటంటే కార్మిక వ్యతిరేక విధానం అవలంబించి మాకు 70 రోజులైనా సరే ఆ అగ్రిమెంట్ని అమలుపరచలేదు. మళ్ళీ మేము అందరం కూడా 17/12/24 లోపు మీకు అమలు చేయకపోతే మేమందరం కూడా స్ట్రైక్ చేస్తామని చాలా భారీ ఎత్తున కార్మికులందరం కూడా 5 ఫెడరేషన్ తర్వాత మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం నుంచి 11/12/2024 నాడు మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆర్డర్స్ వచ్చిన వెంటనే మనకి అగ్రిమెంట్లోని భాగంగా 90 రోజులు మా అందరికీ ఎరియర్స్ ఇవ్వాలి కాబట్టి మేనేజ్మెంట్ని ఫెడరేషన్స్ అన్నీ కూడా వేగంగా మాకు వేజ్ రివిజన్ అమలు చేయండి, పెన్షనర్స్కి ఎంప్లాయీస్కి మీరు వెంటనే ఎరియర్స్ పే చేయండి అని మేము అందరం కూడా వినతులు చేసాం, లెటర్ కూడా ఇచ్చాం. దాని మీద సర్వీసులో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా జనవరి నెలలో వాళ్ళకి ఎరియర్స్, వాళ్ళకి కొత్త జీతాలు అందుతాయి. మాకు మార్చి నెలలోని ఎరియర్స్ ఇవ్వడానికి మేనేజ్మెంట్ ప్రయత్నం చేస్తూ మేము రిటైర్ అయిపోయినా సరే మా కష్టం, మా పెన్షన్ కూడా మేము సాధించుకుంటామని యూనియన్స్తో మేము ఎప్పుడు పోరాడుతున్నాం. అలాగే ప్రభుత్వం నుంచి మనకు న్యాయపరంగా రావాల్సిన పెన్షనర్ సమస్యలు ఏదైనా ఉంటే మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, మేనేజ్మెంట్కి తెలియజేస్తున్నాం. నా పేరు, మేము ప్రశాంతి నగర్ పోర్టు కాలనీలో ఉన్నాం, పెందుర్తి. అయితే పెద్దలు మరి యూనియన్ చాలా ఇంచుమించు ఇదే కాదు, ఏ విషయం వచ్చినా సరే కార్మికుల గురించి ఎంతో వాళ్ళు కష్టపడి ప్రయత్నం చేస్తే మనం ఏంటంటే కొంతమంది వీలైతే వెళ్తున్నాం, కొంతమంది లేదు. అదృష్టవంతమే, ఎందుకంటే రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఎలాగుంటుందో చెప్పలేం. అది పరిస్థితులు కూడా మనకు తెలియదుగా పెద్దలు సలహా ఇచ్చారు. అందు గురించి అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణరావు, అన్నపు నారాయణరావు. ఈరోజు మనం 28వ
వార్షికోత్సవం మనం 28 సంవత్సరాలు అయింది కాబట్టి స్థాపించి దాన్ని జరుపుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా పిక్నిక్ ద్వారా మన సభ్యులందరూ కలుసుకొని వాళ్ళ యొక్క ఏదైతే మన పోర్ట్లో పనిచేసి రిటైర్ అయ్యామో వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే మనకి సాధించుకోవాల్సినటువంటి ఉన్నాయో వాటి గురించి మన పోరాటం జరుగుతుంది మన ఈ యూనియన్ ద్వారాను. అలాగే మరి గతసారి మనం పోర్ట్ జూబ్లీ హాస్పిటల్ని ప్రైవేట్ చేయకూడదని చెప్పేసి మనం డిమాండ్ చేశాము. చాలా వరకు ఏంటంటే మన సభ్యులు మనము కూడాను ఆ ధర్నాలో పాల్గొని ఇప్పటికీ దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. పోర్టు హాస్పిటల్ ప్రైవేట్ చేయనందుకు వీల్లేదు. ఏ విధంగా అంటే మన పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యం జరిగిందో అదే విధంగా జరగమని చెప్పి అన్ని యూనియన్లు అలాగే మనం పోర్ట్ పెన్షన్ అసోసియేషన్ కూడాను దాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ కూడా. ఈవేళ మా పెన్షనర్స్ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఏటేటి చేశారో అన్నటువంటి పెన్షనర్స్ చెప్పుకోవడం గురించి. సరే, ఇక్కడ ప్రత్యేకించి నన్ను రమ్మనేది ఏంటంటే ఇటీవల కాలంలో పోర్ట్ అండ్ డాక్ కార్మికులకు సంబంధించి వేజ్ రివిజన్ అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ 3 సంవత్సరాల కాలయాపన కేంద్ర ప్రభుత్వం చేసింది. కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేసి ఆఖరికి సమ్మె చేస్తామని నోటీస్ ఇచ్చి చాలా కార్యక్రమాలు అన్నటువంటి ఆల్ ఇండియా మేజర్ పోర్టుల్లో చేసిన తర్వాత ధర్మిల అప్పుడు వాళ్ళు అర్జెంటుగా మీటింగ్ పెట్టి ఈ అగ్రిమెంట్ అన్నటువంటిది చేయడం జరిగింది. అది 3 సంవత్సరాల తర్వాత. ఆ తర్వాత అది ఇంప్లిమెంట్ చేయడానికి కూడా 3 నెలలు పట్టింది. దానికి కూడా మళ్ళీ సమ్మె చేయాలన్నటువంటి అనేక కార్యక్రమాలు, ధర్నాలు నూటని సక్సెస్ అయ్యింది. అది మొత్తం మీద ఈ నెలలో ఆ పార్టు ఇంప్లిమెంట్ అయింది. నెక్స్ట్ మంత్కి వాయిదా పడి చేస్తామన్నారు. ఏరియర్స్ కూడా అలాగే ఇస్తామన్నారు. స్టీల్ ప్లాంట్కి ఈ నెల జీతాలు లేవు పాపం. వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు. నిన్ననే మనం చూసాం పేపర్లో 3 ఫైర్ ఇంజిన్లని ప్రైవేట్ వారికి ఇచ్చేస్తాడు. కేంద్ర ప్రభుత్వం విధానం ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ అంతటినీ కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పుచెప్పి అదాని అంబానీ లాంటి వారి పెద్ద వారికి అప్పుచెప్పి పబ్లిక్ సెక్టర్ని కార్మికులందరినీ నిరుద్యోగులు చేసేటటువంటి ప్రమాదమైన వైఖరి అవలంబిస్తుంది. ఇంకేమీ లేదు. ఆ రకంగా ఈ ప్రభుత్వ వైఖరి ఉంది. దీనికి కార్మికులు అలాగే ప్రజలు అందరూ కలిసి ఐక్యంగా పోరాడితే తప్ప అందరూ నిమగ్నమై ఉండడం జరుగుతుంది. అర్జున్ మాట్లాడాలి. సోదరి ముల్లారా, పోర్ట్ అండ్ డాక్ వర్క్ అంటే చాలా గర్వించదగ్గ విషయం అండి.